వీళ్ళ మాటలు విని మీరు భ్రమలు పడొద్దు, లోబడి ఉండండి, తగ్గించుకొని ఉండండి అని దేవుడు మాట్లాడినట్లు ఆ లేఖన సారాంశం మీరు తర్వాత చదువుకోండి. ప్రేమైన వారు, ఈ ప్రశస్త రాత్రి మనం దేవుని సన్నిధిలో అడిగినప్పుడు మనకేమి ఇవ్వాలని ప్రభుకి న్యాయం అని తోస్తుందో దాన్ని దేవుడు ఖచ్చితంగా మనకి ఇస్తాడు. దాన్ని ఎవ్వరూ అడ్డగించలేరు, ఎవరు ఆటంకపరచలేరు. లోకమంతా ఏకమై నీ మీదకి వచ్చినా కూడా దేవుడు నీకు ఇవ్వాలనుకున్న దాన్ని ఖచ్చితంగా ఇవ్వబోతున్నాడు. చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా. ప్రార్థన చేయాలి. ఆమేన్. ఇదే ప్రార్థన సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థన. మీరు చూడండి, మనం వెళ్ళలేని చోటు కూడా ప్రార్థన వెళుతుంది. ఆమేన్. మీరు అమెరికా వెళ్ళాలనుకుని ఉంటారు, వెళ్ళలేరు, కానీ మీరు వెళ్ళలేని చోటికి మీ ప్రార్థనను పంపించవచ్చు.